సిద్ధవటం మండలం మాధవరం 1వ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్కేఆర్ నగర్లో ఉన్న మాధవరం చేనేత క్లస్టర్ను బుధవారం జాయింట్ కలెక్టర్ మీది మీనా పరిశీలించారు. క్లస్టర్లో ప్రస్తుతం జరుగుతున్న కార్యకలాపాలు, చేనేత కార్మికులకు కల్పిస్తున్న ఉపాధి అవకాశాలపై గుత్తేదారు శ్రీకాంత్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, కార్మికులతో సమావేశమైన జాయింట్ కలెక్టర్ వారి సమస్యలు, సూచనలు తెలుసుకున్నారు. గ్రామస్తులు మాధవరం క్లస్టర్ను హ్యాండ్లూమ్ టెక్స్టైల్ పార్క్గా అభివృద్ధి చేసి స్థానిక చేనేత కార్మికులకు స్థిరమైన ఉపాధి కల్పించాలని కోరారు. అలాగే క్లస్టర్ స్థలాన్ని ఆన్లైన్లో నమోదు చేసి అర్హులైన కార్మికులకు లీజు కేటాయించి అభివృద్ధి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ శ్మశాన వాటిక ఆక్రమణకు గురైందని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం కాలేదని గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన జాయింట్ కలెక్టర్ అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుని న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కడప చేనేత జౌళి శాఖ ఏడీఎస్ అహ్మద్ మొహిద్దీన్, డెవలప్మెంట్ ఆఫీసర్ శేషగిరిరావు, చేనేత సహకార సంఘాల నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మాధవరం క్లస్టర్ వచ్చేసి మనకి 2005లో శాంక్షన్ అయింది 2 crores. దీనికి సంబంధించి సిఎఫ్సి ఒకటి, తర్వాత డైయింగ్ యూనిట్ ఒకటి, తర్వాత యాక్సెసరీస్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత 2012 తర్వాత కొన్ని కారణాల వల్ల నిలబడిపోయింది. దీనికి సంబంధించి 2.69 acres వచ్చేసి 2.85 cents వచ్చేసి ఇది ఉందన్నమాట ల్యాండ్. ఆ 2.85 acres ఆఫ్ ల్యాండ్లో 16 cents వచ్చేసి గుడికి ఇచ్చారన్నమాట. మిగతా 2.69 cents వచ్చేసి అన్యాక్రాంతంగా ఉంది. దాన్ని మన ఆర్డీఓ గారు కానీ అడ్వాన్స్ ఇది ఇచ్చారన్నమాట, ల్యాండ్ అప్రూవల్. కానీ దీనికి అలినేషన్ అనేది జరగలే కొంత లాస్ట్ 10 to 15 years నుంచి. ఈరోజు కలెక్టర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మన జేసీ గారు విజిట్ చేశారు, ఈ క్లస్టర్ని చూశారు. దాన్ని ఇమ్మీడియట్లీ ఫోన్ చేసి మన తహసీల్దార్కును ఆర్డీఓ ఆఫీస్కి ఈ అలినేషన్ తొందరగా ఫైల్ పెట్టమన్నారు. త్వరలోని ఈ అలినేషన్ అయితేనే మనకి ఈ మన ఆన్లైన్లో కానీ దీని యొక్క ఇది అయిపోతుంది. దీనికి సంబంధించిన రికార్డులన్నీ అప్డేట్ అయిపోతాయి. దాని తర్వాత మనము తదితర చర్యలు ఏమైనా తీసుకోవచ్చు డెవలప్మెంట్ కోసం. వ్యూవర్స్ కానీ వాళ్ళ యొక్క అభిరుచి మేరకు అంటే ఆ యొక్క ల్యాండ్ని ఏ విధంగా వాళ్ళకు ఉపయోగించుకోవచ్చు అంటే అక్కడ వర్క్ షెడ్ కట్టి లూమ్స్ పెట్టుకోవడమా, లేదా అడ్వాన్స్ లూమ్స్ పెట్టి ఒక హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ పార్క్ లాగా డెవలప్ చేయడమా, ఇదంతా మనం కలెక్టర్ సార్ దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళ యొక్క ఈ యొక్క లోకల్ 2 మండలాలకు సంబంధించిన వ్యూవర్స్ యొక్క అభివృద్ధికి వాళ్ళకి ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో ఆ విధంగా ఉపయోగపడడం కోసం తగు చర్యలు తీసుకుంటాం. అదే డిపిఆర్ తయారు చేసి దాని ప్రకారంగా వాళ్ళకి ఏమేమి కావాలా వసతులు అట్లా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్లియర్ అయిపోతే అలినేషన్ తర్వాత మనకి ఆన్లైన్లో అయిపోతానే తదితర చర్యలు అనేది జరుగుతాయి. త్వరలోనే అవుతుందని ఆశిస్తున్నాము. ఎంత త్వరగా జరుగుతానే వెంటనే మనం తదుపరి చర్యలు తీసుకుంటాం.